అనిపిస్తుంది, దేవా ఇంతలా ఉన్నా ఈ రోజుకి ఈ జాబితాలోకి వచ్చి మేము ఎలా నిలబడ్డామంటే కేవలం నీ దయ, నీ ప్రేమ, నీ ప్రత్యక్షత మాకు లేకపోతే మేమేమైపోతాం. మానవుడు ఎలా నీకున్న ప్రేమ ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైందంటే ఆయన ప్రేమ శరీర ఆకారంలోకి వీళ్ళలోకి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం సంచరించింది, భూమి మీద మనుషులతో మాట్లాడింది. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమై అన్నాడు, ఈ ప్రేమందట మీరు చేయలేనివి, మీరు జరిగించలేనివి, మీరు మార్చుకోలేనివి, మిమ్మల్ని మీరు మార్చుకోలేరు, మిమ్మల్ని మీరు సరి చేసుకోలేరని నేనే మీ వద్దకు వచ్చి నేను మిమ్మల్ని మారుస్తానని మన రోత హృదయాన్ని తీసి, మన కపట స్వభావాన్ని తీసేసి, మనకున్న ఆ దరిద్రపు లక్షణాలు ఏమున్నాయో ఇవన్నీ తీసి, మనం చేసిన పాపాల లిస్టుకి ఆ ప్రేమే బలైంది. అక్కడితో అయిపోయిందా? మళ్ళీ ప్యాటర్న్ మర్చిపోకండి. బలిపీఠం దగ్గరకు వచ్చాం. సంబంధం లేని గొర్రె పిల్ల మన కొరకు చచ్చిపోతుంది. మీరు ఎప్పుడన్నా జీవులను చంపుతున్నప్పుడు చూడండి, చూడలేదు కనుక జడ్జాగా తింటున్నాం. నిజంగా చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని తినలేరు. దాన్ని నలుగు అనుకుంటాంగా, ఆ మేకను కానీ కోడిని కానీ కోస్తున్నప్పుడు చూడండి మీరు లైవ్లో. నువ్వు మనిషివి అయితే నీకు మనస్సాక్షి ఉంటే చూడు. ఆయన దీని ఎత్తే గొడవలేదు, నువ్వు మనిషివి కాదు. ఇంకా చూడండి అది ఎంత విలువ. దాన్ని ఇలా పేకి ఇలా కట్ చేసి దాన్ని అలా డ్రమ్ములో పడేస్తే దాని కాళ్ళు అలా ఫటఫట తన్నుకుంటూ అది అలా ప్రాణాలు వదిలేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది అండి, తినకూడదబ్బా అనిపిస్తుంది. ఆ వ్యాన్లో అలా తీసుకెళ్ళిపోతారండి, కొన్ని టన్నులు లేదా కొన్ని వందల కోళ్ళు అలా తీసుకెళ్ళిపోతారు. ఇవి ఎప్పటికంటే రేపు సండే ఇవన్నీ చచ్చిపోతాయి. మేక నరికినప్పుడు ఎప్పుడైనా చూసారు లేదో, అప్పటి వరకు పాపం ఆ యొక్క మేత తింటుంటుంది, ఆ రొట్టె తింటుంటుంది, ఆ గడ్డి అలా తింటుంది అమాయకంగా, ఆ ఎదరే కడతారు. అలా తింటూ ఉండగా, ఇందాక తింటుందిగా గొర్రె, అలా తింటూ ఉండగా దాని తల నరికేస్తారు. 4 కాళ్ళు తన్ని పెట్టుకుని దాని ప్రాణం అలాగా రక్తం తన్నుకుంటూ బయటకు పోతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఎంత హింసించి నేను తింటున్నాను. నీకు అర్థమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఇవన్నీ చూసాయిగా మనకు నేర్పిస్తున్నారు తెలుసా? ఎంత బలి జరిగితే కానీ చెప్పండి మన పాపాలు పోలేదు. ఇప్పుడు చనిపోయింది గొర్రెపిల్ల కాదు, ఇప్పుడు చనిపోయింది కోడి కాదు, ఇప్పుడు చనిపోయింది మేకలు కాదు, ఇప్పుడు చనిపోయింది ఒక మనిషే నిలువెల్లా చనిపోయాడు మనకు. ఎప్పుడైనా పొరపాటుని ఎవరినైనా గుద్దామనుకోండి, బండితో పొరపాటును గుద్దామనుకోండి, ఆయనకి ఏదైనా ఇరిగింది అనుకోండి, మన మనసు బాగోదండి. అనవసరంగా ఈరోజు ఒకరిని గుద్దేశాను. అలాంటిది మన వాహనం కింద ఒక మనిషి అడిపోయి చచ్చిపోయాడు అనుకోండి, జీవితాంతం ఎంత బాధపడుతుందో తెలుసా? పొరపాటున ఒక మనిషి చనిపోతేనే మనం ఎంత బాధపడితే, మన పొరపాట్ల వలనే, మనం చేసిన పాపాల వలనే ఒక ఆయన చనిపోయాడంటే మనకు ఎలా నిద్ర పడుతుంది చెప్పండి? ఆయన మన కొరకు చనిపోయాడు, మీరు ఒప్పుకోకపోయినా మన కొరకు చనిపోయాడు, సాక్షాత్తు చనిపోయాడు. బలిపీఠం దగ్గరకు వచ్చాం ప్రభు కూర్చి. అందుకే క్రిస్మస్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? దేవుడు మన కొరకు చనిపోవడానికి వచ్చారు. ఇదే గుడ్ న్యూస్. మన వల్ల కానిది, మనం చేయలేనిది, మన చేతులతో ఎప్పటికీ చేయలేదు, మన చేతులతో చేయలేనిది, మన హృదయాన్ని మార్చుకోలేనిది దేవుడు మన కొరకు చనిపోవడానికి వచ్చాడు. ఇదే గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ మన బుర్రలకు ఎక్కట్లేదు, ఈ వార్త మన బుర్రలకు ఎక్కట్లేదు. క్రిస్మస్లో ఉన్న ఆంతర్యం, బరువు, బాధ్యత, దేవుడు మన కొరకు చనిపోయాడు, వచ్చాడు, శిష్యుడిగా జన్మించాడు, సరి అయిన పొత్తుగుడ్డలు లేని స్థలముల్లో నిద్రపోయాడు, సత్రంలో నిద్రపోయాడు, స్థలము లేక యాసారిపోయాడు, ఆ ఈదుల్లో పసికందుగా చలికి వణికిపోయాడు. చివరికి పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు ఆయనకి ఎక్కడ తలవాల్చడానికి చోటు దొరకలేదు. చనిపోవడానికే వచ్చాడు. మౌనమైన గొర్రెపిల్ల చనిపోయాడు. ఓకే, చనిపోయాడు, నా గురించి చనిపోయాడు, నిజంగానే దేవుడు నా కొరకు చనిపోయాడు. నెక్స్ట్ నేనేం చేయాలంటే బైబిల్ అంటుంది, ఉదక స్నానం నీకు అవసరం.